హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టీ టైమ్ స్నాక్ కార్న్ కబాబ్ని ఎలా చేయాలో చూద్దాం. సో చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ కూడా. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. సో ముందుగా దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్లో 1.5 కప్ వరకు కార్న్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ పొటాటోస్ని కూడా వేసుకుని తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకుని 2 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చి కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత పొటాటోస్ని తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. తర్వాత కార్న్ని తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అలానే ఉంచుకుని మిగతాదంతా మిక్సీ జార్లోకి వేసుకుని కాస్త బరకగా పేస్ట్ చేసుకోవాలి. సో ఇలా బరకగా వేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసిన పొటాటోస్ని వేసుకుని 1/2 కప్ సన్నగా తరిగిన క్యాప్సికమ్ని, అలానే 2 టేబుల్ స్పూన్ బాయిల్ చేసిన కార్న్ని వేసుకుని 1/2 కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ని వేసుకుని ఒక మీడియం సైజ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్ రెడ్ క్రమ్స్ని వేసుకుని వాటర్ అస్సలు యాడ్ చేయకుండా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి కాస్త ఆయిల్ని రాసుకుని ఒక చిన్న బాల్ సైజ్ అంత ముద్దను తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బుల్లెట్ షేప్లో చేసుకోవాలి. సో ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని వేడివేడి నూనెలోకి వేసి లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసిన పైకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన లోపల పచ్చిగా అలానే ఉండిపోతాయి. అలా అని ఆయిల్ హీట్ అవ్వకముందే వేసిన కబాబ్స్ అన్ని ఆయిల్లో బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో హీట్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా ఎంతో ఈజీగా కార్న్ కబాబ్ని ఎలా చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.